హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు వెలుగు పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. వరద బాధితులను ఆదుకుంటాం, ప్రతి కుటుంబానికి అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న కామారెడ్డిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. కామారెడ్డి కకావికలమైంది, చిగురుటాకు లేక వణికిపోయింది వరదకి. మొత్తం కామారెడ్డి టౌన్ కూడా మునిగిపోయింది. సిద్దిపేట, కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్ ఈ ఏరియాలో తీవ్రమైన వరద వచ్చింది. దాంట్లో కామారెడ్డి అయితే చాలా ఎఫెక్ట్ అయింది. అక్కడికి పోయి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్యటించారు. వరద బాధితుల్ని మేము ఆదుకుంటాం, ప్రతి కుటుంబానికి అండగా ఉంటాం అన్నాడు. ఇది కేవలం పర్యటన కాబట్టి, పర్యటనకు పోయింది కాబట్టి ముఖ్యమంత్రి చెప్పాలి కాబట్టి చెప్పినా వచ్చినా అన్నట్టు కాకుండా, నిజంగా అక్కడున్న వాళ్ళ వాళ్ళ బాధని గమనించి, వాళ్ళకున్న సమస్య తీవ్రతను గుర్తించి ఆదుకునే విధంగా ఉండాలి తప్ప, మీరు అక్కడి నుంచి కంటెస్ట్ చేశారు కాబట్టి నాకు కొడంగల్, కామారెడ్డి ఒకటే అని ఒక చిన్న ప్రకటన చేసి వదిలేస్తే కాదు. కామారెడ్డి, కొడంగల్ మీకు ఒకటి కాదు. మీరు చెప్పినప్పటికీ అది ఒకటైతే కాదు. ఒకటైతే మీ 21 నెలల పరిపాలనలో కామారెడ్డికి ఏ విధమైన ప్రాధాన్యత ఇచ్చారు, కొడంగల్‌కి ఏ విధమైన ప్రాధాన్యత ఇచ్చారనేది స్పష్టంగా కనపడుతుంది. కొడంగల్ డెవలప్‌మెంట్ అథారిటీ అని ఒకటి పెట్టి స్పెషల్ ఆఫీసర్‌ని ఒకడిని ఏశారు అక్కడ. వేల కోట్ల నిధులు అక్కడ పోతున్నాయి. తప్పులేదు. మీరు ముఖ్యమంత్రి కాబట్టి మీరు చేసుకుంటారు. మీకు మీకు ఆ పవర్ ఉంది కాబట్టి అది పార్షియాలిటీ వాస్తవంగా. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలంటే 119 నియోజకవర్గాలు సమానం ముఖ్యమంత్రికి. కేవలం నేను గెలిచిన నియోజకవర్గం ఒకటే నేను దానికే ముఖ్యమంత్రి అనే విధంగా వ్యవహరించి దానికి ఒక స్పెషల్ ఆఫీసరు. ఇదే గజ్వేల్‌లో గడా అని పెట్టి ఆయన కూడా చేసిండు. మన కేసీఆర్ గారు. ఇది ముమ్మాటికి పక్షపాతం. వాస్తవంగా ధర్మం కాదది. అయినా చేశారు. మరి అదే ధర్మాన్ని నువ్వు కామారెడ్డిలో కంటెస్ట్ చేసిన ఓడిపోయిన కాడ చేస్తున్నావు చేయలేదు. కానీ నిన్న పోయారు కాబట్టి అక్కడికి వెళ్ళినందుకు అక్కడ ప్రకటించాలి కాబట్టి నాకు కొడంగల్ ఎంతో కామారెడ్డి అంతే అని చెప్పారు. నిజంగా కొడంగల్ ఎంతో కామారెడ్డి ఎంత అయితే ఈరోజు వరదలో మునిగిపోయే పరిస్థితి కామారెడ్డికి రాదు. వరదలో మునిగిపోయిన తర్వాత కూడా మీరు వరదంతా తగ్గిన తర్వాత వాళ్ళు ఇళ్ళు మునిగి బయటికి తేలిన తర్వాత వెళ్ళారు. ఇళ్ళు మునిగి వాళ్ళు వరదలో ఉన్న రోజు మీరు నిజంగానే కామారెడ్డి, కొడంగల్ ఒకటైతే ఇదొక భాగం. సరే అయింది. ఇప్పటికైనా మీరు వెళ్ళారు, పరామర్శించారు, పర్యటించారు, వాళ్ళకి మంచిగా భరోసా ఇచ్చారు. మాటలలో, చేతలలో ఉండాలి అది. మీరు రేపు చేయబోయే పనులు కూడా అదే భరోసా ఇస్తే వాళ్ళు తలుచుకుంటారు పాపం. ఇది కేసీఆర్ మాటల లెక్క పిట్టల ద్వారా మాటలు చెప్పి నేను ఇక్కడ నుంచి హెలికాప్టర్ ఎక్కి హైదరాబాద్ దిగటాలు జీవో వస్తుందని చెప్పేది. ఆయన కూడా పెద్ద పెద్ద మాటలు చెప్పేది అప్పుడు. పర్యటనకు పోతే నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ దిగేలోపే మీకు జీవో వస్తే అయిపోతే డబ్బులు పడతాయి అనేది. ఇక మళ్ళీ దేవుడు ఎరుగు, ఆయన ఇలా గనపడ్డు, అడిగేటోడు ఎవరిని అడగాలో తెలియదు, అడిగేటోళ్ళని అడగనియరు. ఇది పెద్ద తతంగం 10 సంవత్సరాల్లో మనం కొన్ని విషయాలలో చూసినాం. ఆ పిట్టల ద్వారా కథలు ఇక్కడ చేయకుండా మీరు నిజమైన రియాలిటీ ముఖ్యమంత్రిగా చేయండి. చేస్తే బాగుంటుంది. ఇది చెప్పారు. వర్షాలు, వరదల వల్ల చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు 5 లక్షల పరిహారం, దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం, పొలాల్లోనే ఇసుక మేటల తొలగింపులకు ప్రత్యేక నిధులు, ఇళ్లు కూలిపోయిన వాళ్లకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ, కలెక్టరేట్లో ఆఫీసర్లతో సీఎం రివ్యూ, రైతు వేదికల దగ్గరే యూరియా పంపిణీ చేయండి, ముందుగానే రైతులకు టోకెన్లు ఇస్తే ఎలాంటి గొడవలు ఉండవు, శాశ్వత రిపేర్లకు ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. వరద వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటారు. చనిపోయిన కుటుంబ సభ్యులకి 5 లక్షల రూపాయలు ఇస్తారట. ఇల్లు కూలిపోతే ఇంధనం ఇళ్ళు ఇస్తారు. ఇక ఇసుక మేటలు పెట్టిన పొలాల్లో తొలగించడానికి ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేస్తారట. ఇది మొత్తానికి వారు చెప్పారు. వాళ్ళకైతే ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం ఇన్ని రోజులకు వరద తగ్గాక అయితే వెళ్ళారు. అది రియాలిటీ ఉండాలి, పిట్టల ద్వారా మాటలు కాకుండా. ఇంకోటి ఇక కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ కూతురు, కేటీఆర్ గురించి ఒక వార్త. కేసీఆర్ మౌనం వెరక మర్మం ఏంటి? కవిత లేఖ లీక్ అయిన దగ్గర నుంచి సస్పెన్షన్ వరకు స్పందించిన బీఆర్ఎస్ చీఫ్. ఏమీ మాట్లాడకుండానే డైరెక్ట్ సస్పెన్షన్ వేటు. గులాబీ బాస్ మనసులో ఏముందోనన్న అయమానంలో పార్టీ క్యాడరు. కేసీఆర్ మౌనం వెనక మర్మం ఏంటంటే అసలు మర్మమే లేదు. మౌనం ఎక్కడిది, మర్మం ఎక్కడిది? ఆయన కవిత మీద కాదు, మొత్తం రాష్ట్ర ప్రజల మీదనే ఇంతవరకు మాట్లాడలే. ఏదో కవిత మీద మర్మం ఏంది, మౌనంగా ఉన్నాడు, ఆయన బయటకు వచ్చి ఏం మాట్లాడతాం? కేసీఆర్ స్ట్రాటజీ ఏంటంటే ఏమి చెప్పాలో తెలవని పరిస్థితుల్లో బయటికి రాడు. ఒకటే గుర్తు, దాంట్లో మర్మం ఏముండదు. ఆడ సమస్య వచ్చింది, క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చిందంటే బయటకు వచ్చి మాట్లాడ్డా ఆయన. ఇది ఇప్పుడు కాదు, ప్రతి సందర్భంలో మనం చూస్తున్నాం. దుబ్బాక ఎన్నికల్లో ఓడిపోయారు. దుబ్బాక బై ఎలక్షన్స్లో అధికారంలో ఉన్నప్పుడు
అక్కడ క్యాండిడేట్ని పెట్టి బీజేపీ క్యాండిడేట్ రఘునందన్ రావు చేతిలో ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ. మాట్లాడిండా బయటకు వచ్చి? ఏముంటుంది మరము, ఓడిపోయిండు, చెప్పలేని పరిస్థితి, ఏం చెప్పాలో తెలియదు. కేసీఆర్ది హుజురాబాద్లో ఓడిపోయింది ఈటెల రాజేందర్ పైన, వచ్చిండా బయటికి మాట్లాడిండా? మాట్లాడడం. ఎవరో వస్తారు వేరే వాళ్ళు. అట్లా సమస్య ఉన్నప్పుడు రాడు ఆయన, ఫెయిల్ అయినప్పుడు రాడు, విన్ అయితే వస్తాడు. మునుగోడు ఎన్నికల్లో గెలిచిండు అనుకో, ఇటు ఒక అడ్డాయిన కూర్చోబెట్టుకొని మాట్లాడతాడు గంట సేపు ప్రెస్ మీట్లో. అదే మెదక్ బై ఎలక్షన్స్లో గెలిచినాక మాట్లాడతాడు, వరంగల్ బై ఎలక్షన్స్లో గెలిచినాక మాట్లాడతాడు, కానీ పాలేరు బై ఎలక్షన్స్లో గెలిచిందనుకో మాట్లాడతారు, హుజూర్ నగర్ బై ఎలక్షన్లో గెలిచిందనుకో మాట్లాడతారు. గెలిచిన రోజే మాట్లాడతారు, ఓడిపోయిన రోజు మాట్లాడాడు ఆయన. ఈరోజు ఓడిపోయిన దాంట్లో ఉన్నారు కాబట్టి ఓడిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు కనీసం ఒక రివ్యూ మీటింగ్ పెట్టలేదు తెలుసా? 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు, ఆ పార్టీ ఎందుకు మనం 10 సంవత్సరాల పాటు పరిపాలించిన తర్వాత బంగారు తెలంగాణ మనం చేసిన తర్వాత ఓడిపోయినాం అనే ఒక సమీక్ష లేదు. ఆయనే మాట్లాడతారు, మర్మం ఏముంటుంది అందులో? మర్మం ఏం లేదు, ఏమీ చెప్పలేని మౌనం అది. ఇప్పుడు ఈ కుటుంబంలో జరుగుతున్న కలహాలపైన కూడా ఏం మాట్లాడలేడు ఆయన. ముందు రాష్ట్రాన్ని గురించే మాట్లాడలేను ఆయన, కుటుంబం గురించి ఏం మాట్లాడదు. ఒకవైపు కొడుకు, ఒకవైపు కూతురు, ఇంకొక వైపు అల్లుడు, ఇంకొక వైపు సడుగుడు కొడుకు. ఎవరిని కాదనుకుంటాడు? ఎవరితోని మాట్లాడతారు? ఏం మాట్లాడతారు? ఎవరిని దూరం చేసుకోకుండా ఏదో మమ అనిపించే కార్యక్రమం తప్ప ఇది ఆయన పరిస్థితులు అనుకూలమైన దాకా ఈ మర్మం ఏముండదు. పరిస్థితులు అనుకూలమైన దాకా మౌనంగానే ఉంటాడు ఎప్పుడైనా. అదే ఆయన కేవలం ఎప్పుడు మాట్లాడతారంటే విజయం ఉంటేనే మాట్లాడతారు, అవకాశాలు ఉంటేనే, అనుకూలంగా ఉంటేనే మాట్లాడతారు. ప్రతికూలమైన పరిస్థితుల్లో మాట్లాడలేని నాయకుడు కేసీఆర్, దాంట్లో డౌటే లేదు. ఇప్పుడే కాదు, అనేక సందర్భాలు చూశారు. చాలా ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, ప్రతిసారి కేసీఆర్ బయటకు వచ్చేది, మాట్లాడేది. కొన్ని ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, రాకపోయేది, బయటికి మాట్లాడకపోయేది. ఇది ఇక మర్మం ఏంటి? కవిత లేఖ లీక్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడండి అసలు ఆయన ఓడిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు మాట్లాడలేదు. ఎందుకు ఓడిపోయినావు మాట్లాడుకోలే, సమాధానం చెప్పలే, ప్రజలకి కనీసం చెప్పలే. నన్ను వద్దనుకున్నారు ప్రజలు, నేను ఎందుకు మాట్లాడతా అనే ఒక భీష్మించుకొని కూర్చోండి తప్ప ఆడ ఏముండదు. కవిత ఎపిసోడ్ కాదు, రేపు కేటీఆర్ ఎపిసోడ్ కాదు, హరీష్ రావు ఏ ఎపిసోడ్లో మాట్లాడాను. ప్రజలు గెలిపించి సీట్లో కూర్చోబెడితే అప్పుడు మాట్లాడతారు తప్ప అప్పుడుదా మాట్లాడు. జీఎస్టీ సంస్కరణల లాభం కంపెనీలక ప్రజలకే. కీలక రంగాల విషయంలో అనుమానాలు, రేట్లను తగ్గించబోమంటూ ఇప్పటికే పలు సిమెంట్ కంపెనీల ప్రకటన. హెల్త్ పాలసీలు, వెహికల్స్ పైన ఇదే తీరు. జీఎస్టీ స్లాబుల తగ్గింపుపై పలు కంపెనీలకు ఇప్పటికే లీకు. గడిచిన కొన్ని నెలల్లో కొన్ని నిత్యావసర వస్తువుల రేట్ల అనూహ్య పెంపు. వినియోగదారులకు లాభం రాక ప్రభుత్వ ఖజానాకు చేరక అంతా కంపెనీలకే. మినహాయింపు ప్రయోజనాలు ప్రజలకే దక్కేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి రాష్ట్రాల విజ్ఞప్తి. జీఎస్టీ సంస్కరణ లాభం ఎవరికి? ప్రజలకా కంపెనీలకా? అంటే ప్రజలకు కూడా ఉంటుంది. ఆ ప్రజలకు ఉండే విధంగా తగ్గించిన ప్రభుత్వం వ్యవహరించకపోతే కంపెనీలకు ఉంటుంది. హెల్త్ పాలసీ ఉంది, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. ఈ పాలసీలు ఏమైనా 18% జీఎస్టీ ట్యాక్స్ ఉండేది గతంలో. ఆ 18% స్పష్టంగా తగ్గించి తీసుకునే కార్యక్రమం హెల్త్ ఇన్సూరెన్సు, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలని నిర్దిష్టంగా ఆదేశించాలి. ఎవరైనా దాన్ని వయలేట్ చేస్తే వినియోగదారులు ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళు కంప్లైంట్ చేసే ఒక కంప్లైంట్ సెల్ ఉండాలి. ఇక ఆ కంప్లైంట్ సెల్ వాళ్ళ కంప్లైంట్ తీసుకొని గాలికి వదిలేయకుండా కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఇదే అంశం అన్నిట్లలో ఉండాలి. వస్తువుల విషయంలో కానీ మిగతా విషయాలు, పాత స్టాకు, కొత్త స్టాకు, ఇది పాతది, ఆ రేటు ఉన్నప్పుడు వచ్చింది, ఇవన్నీ కాకమ్మ కథలు చెప్పకుండా ఎవరన్నా అట్లాంటివి చెప్తే కఠినమైన చర్యలు తీసుకునే మెకానిజం డెవలప్ చేస్తే అప్పుడు ప్రజలకు లాభం జరిగింది. లేదా ప్రభుత్వం కంపెనీల కోసం ఇది తగ్గించింది అంటే ఇవన్నీ చేయదు. అసలు ఇటు కంపెనీలైనా ప్రజలకు లాభమైనా చివరికి ఈ లాభం దేనికోసం అంటే బీహార్ ఎన్నికల్లో లాభం కోసం చేశారనేది ఒక చర్చ నడుస్తుంది. బీహారు, తమిళనాడులో ఉన్న ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని తగ్గించారు. అందుకే అంత హడావుడిగా దీపావళికి అమలు చేయాల్సిన దాన్ని సెప్టెంబర్ 22కే పెట్టారు. ఎందుకంటే అక్టోబర్లో మనకి రేపు బీహార్ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది అనే దానికోసమే కంపెనీలకు ప్రజలకు అనేది ఇక పరిస్థితులను బట్టి ఉంటుంది. రైట్. ఆంధ్రప్రభ బగ్గుమన్న రైతన్న గ్రోమర్ సెంటర్పై రాళ్లదాడి, దుకాణానికి నిప్పు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఘటన. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు, ఉద్రిక్త పరిస్థితులు. 11 గంటలు దాటిన పత్తాలేని అధికారులు. ప్రభుత్వ పథకాలు వద్దు, యూరియా కావాలని మహిళా రైతుల ఆందోళన. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోనూ అదే తీరు. ఖమ్మంలో రైతులపై వ్యవసాయ అధికారి దురుసు ప్రవర్తన. ఒక్క బస్తా ఇప్పించండి సార్,
అంటూ తహసీల్దార్ కాళ్ళు మొక్కిన రైతన్న. పరిగిలో యూరియా తరలిస్తున్న లారీ సీజు. హుస్నాబాద్లో మంత్రి పొన్నం క్యాంప్ ఆఫీసు ముట్టడి. యూరియా అందుబాటులో ఉంచాలని అధికారులకు సీఎం ఆదేశం. యూరియా కోసం కేంద్ర మంత్రులతో మంత్రి తుమ్మల మంతనాలు. భగ్గుమన్న రైతన్న. ఇదే అంశం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేద్దంటే అసలు కొరతే లేదు, ఇది ఎవడో ఆడిడు మోపై రైతులు కాదు వాళ్ళు లైన్లో నిలబడది, రోడ్ల మీదకి వచ్చేది రైతులు కాదు, తిన్నదరక్క లైన్లో నిలబడతారు అని కామెంట్ చేసిన ముఖ్యమంత్రి హోదాలో. వాడు వీడు అనుకుంటాం. మరి దీన్ని ఏమంటారు? రైతులు అన్నదాతలు వాస్తవంగా భూమి చేలో ఉంటారు, పొలంలో పని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏరే ఇట్లాంటివి లేకపోతే వాళ్ళు వచ్చి లైన్లో రాజకీయాల్లో ధర్నాలకు రారు. అసలు నువ్వు పిలిచినా రారు, తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. అట్లాంటి వాళ్ళు వాళ్ళే స్వయంగా వచ్చి గ్రోమోర్ సెంటర్లు నింపిపెట్టే పరిస్థితి వచ్చిందంటే ఎంత ఆవేదన, ఎంత ఆక్రోషం ఉంటుంది, ఎంత ప్రభుత్వం పైన ఆక్రోషం ఉంటే చేయాలి. ఇక లిటరల్గా రైతులు కొన్ని వీడియోలు వస్తూ ఉన్నాయి. మీకు ఓటేసినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, ఇది ప్రజాపాలన కాదు, కాంగ్రెస్ పార్టీ వస్తే ఇందిరమ్మ పాలన అందిస్తామని మాకు యూరియా బస్తా ఇయ్యలేని పరిస్థితి, ఈ దేశం కోసం పంట పండించి ఇస్తామంటే దానికి కావాల్సిన యూరియాని డబ్బులు ఇచ్చి కొనుక్కుంటామని కూడా అందించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది అని చెప్పి ఇప్పుడు రైతులపైన అక్రమ కేసులు బనాయిస్తూ ఉంటారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల మనోగతం అర్థమైంది. వాళ్ళు రైతులే కాదనడం, వాళ్ళు లైన్లో నిలబడరు, రైతులైతే ఎవరో కొంతమంది ప్రోత్సహిస్తున్నారు, ఎవరో పంపుతున్నారు అంటారు. అంటే రైతులు ఎవరో పంపితే వస్తారా? ఇంటెన్షనల్గా మాట్లాడుతున్న కొన్ని పొలిటికల్ మోటోతో అంటున్నారు. పొలిటికల్ మోటోతో మాట్లాడే వాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ సమస్య అవుతుందిగా. పొలిటికల్ మోటో లేదు అంటలే, మోటో ఉన్నవాళ్ళు కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉండొచ్చు, కొంతమంది ప్రతిపక్షమో కొన్ని ఛానల్లో ప్రొవోకేట్ చేయొచ్చు, కానీ సమస్య ఉందా లేదా, సమస్య తీవ్రంగా ఉంది అనేది ఇంపార్టెంట్. దాన్ని బట్టి ప్రభుత్వం ఉండాలి తప్ప ఏదో బెదిరించే కార్యక్రమం రైట్. వినాయకుల లడ్డు అరకోటికి పోయిందట. 51,77,777 రూపాయలు. మైహోం పూజా వేలంలో రికార్డు స్థాయి ధరతో దక్కించుకున్న ఇల్లెందవాసి వినాయకుడు లడ్డూని. మైహోం పూజా అని ఉంటుంది హైదరాబాద్ మాదాపూర్లో. అక్కడ 51 లక్షల రూపాయలకి 77,777 రూపాయలు, 51 లక్ష పైన ఆ లడ్డూని దక్కించుకుంటాట. ఇల్లెందుకు సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆయన. ఇగో గురువారం హైదరాబాద్ మాదాపూరు మైహోం బూజాలో జరిగిన వినాయకుడి లడ్డు వేలంలో ఏకంగా రికార్డు స్థాయిలో 51,77,777 రూపాయలు పలికింది. ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత ఈ లడ్డూను కైవసం చేసుకున్నారు. గతేడాది ఇక్కడ లడ్డూ ధర 29 లక్షల పలకగా అప్పుడు కూడా ఆయనే లడ్డూ వేలంలో దక్కించుకున్నారు. 2023లో 25,50,000 పలికింది. 2023లో చిరంజీవి గౌడ్ దక్కించుకున్నారు. 2022లో 20,50,000కు వ్యాపారవేత్త సత్యబాబు దక్కించుకున్నారు. లడ్డు వేలంపై ఇంత రేటు పలకడంపై ఇప్పుడు అందరి దృష్టి లడ్డు వేలం పాటపై పడింది. ఎక్కడి లడ్డు ఎంత రేటు పలికిందంటూ ఆసక్తిగా చూస్తున్నారు. దీంతో రాష్ట్రమంతటా ఇదే కొనసాగుతుంది. లడ్డు వేలంలో ప్రజలు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పుడు అందరి కళ్ళు బాలాపూర్ లడ్డు పైన, ఎందుకంటే గణేష్ లడ్డూలో బాలాపూర్ లడ్డు ప్రత్యేకత వేరు. ఈ ఏడాది ప్రత్యేకంగా బాలాపూర్ వినాయకుడి మండపాన్ని యాదగిరి గుట్ట దగ్గరలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం స్వర్ణగిరి దేవాలయం మాదిరి మండపాన్ని ఏర్పాటు చేశారు. దీంతో భక్తులు తండోపతండాలుగా బాలాపూర్ వినాయకుడిని దర్శించుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ 29 లక్షలు పలికిందట లడ్డు. ఇదే మాదాపూర్ మైహోం పూజాలో 29,50,000 పలికితే ఈ గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత కొనడు. మళ్ళీ ఇదే అదే వ్యక్తి డబుల్ పెట్టిండు. 29 లక్షల నుంచి 51 లక్షకు ఒకసారి తీసిపోయిండు. మైహోం పూజాలో మాదాపూర్లో ఇప్పుడున్న దాంట్లో రాష్ట్రంలో అత్యధిక ధర. ఈరోజు బాలాపూర్ లడ్డు ఉంటుంది, అది ఇంకెక్కువ ఉంటుంది. దిశ పేపర్ 120 కోట్ల అవినీతి పల్లె ప్రగతిలో నొక్కేసిన సంతోష్రావు. కవితక్క అప్డేట్స్ ఎక్స్ అకౌంట్లో సంచలన ఆరోపణలు. కవిత సంతోష్రావు పైన మొన్న ప్రెస్ మీట్ పెట్టి కీలకమైన విమర్శలు చేసింది. కొన్ని కీలక విషయాలు కూడా చెప్పింది. హరితహారం గ్రీన్ ఛాలెంజ్ పేరుతోని రాష్ట్రంలో సెలబ్రిటీలని సినిమా హీరోలను పిలిచి మొక్కలు నాటించి అవినీతి కార్యక్రమం చేసిండు కొన్ని 100 కోట్ల రూపాయలని. ఇక ఈ పల్లె ప్రగతిలో కూడా అవినీతి చేసినట్టు 129 కోట్ల రూపాయలు. అంటే వీళ్ళు చేసినవి అన్నీ కేసీఆర్ కుటుంబం, అది కవిత కావచ్చు, కేటీఆర్ కావచ్చు, సంతోష్రావు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళు చేసినవి అన్నీ బంగారు తెలంగాణ పేరుతోనే ఇచ్చిన ప్రకటనలు, మాట్లాడిన మాటలు అన్నీ అబద్ధం. వాళ్ళ ఇంట్లో బంగారం రావడానికి చేసిన పద్ధతులే తప్ప స్వయంగా వాళ్ళే చెబుతున్నారు, బయట వాళ్ళు కాదు. ఇన్ని రోజులు మీడియాలోనో
ప్రశ్నిస్తేనో వేరే ప్రజా సంఘాలు మాట్లాడుతున్నా తప్పు, కుటుంబ పాలన ఎక్కడిది, ఆస్తులు ఎక్కడే అన్నారు. స్వయంగా కవిత గారే చెప్పారు. రేపో మాపో సంతోష్‌రావు బయటకు వచ్చి కవిత గురించి చెప్తాడా, హరీష్ రావు బయటకు వచ్చి కవిత గురించి చెప్తాడా అంటే చెప్పరు వాళ్ళు. అంత ఈజీగా బయటపడరు. ఇక ఆమె ఎమోషన్ అయ్యి బయటపడదు కానీ రూ. 129 అట బెంగుళూరు టు వయా వరికోలు వయా హ్యాపీరావు అట. హ్యాపీరావు రైట్. బీఆర్ఎస్ అవినీతిపై ఆనాడే చెప్పాం. ఇప్పుడు అదే విషయాన్ని కవిత బట్టబయలు చేశారు. నాటి మాటలను గుర్తు చేస్తున్న కాంగ్రెస్ నేతలు. వాస్తవంగా అది ఈ అవినీతి పైన అప్పట్లో చాలా టీవీ ఛానళ్ళు, పత్రికలు, ప్రతిపక్ష నాయకులు మాట్లాడారు. ఏదైతే ఆ రోజు ప్రజలు, ప్రతిపక్షం, టీవీ ఛానళ్ళు, పేపర్లు మాట్లాడినా అదే అంశాలని నేరెళ్ల బాధితుల దగ్గర నుంచి మొదలుపెడితే, హ్యాపీరావు చేసిన అవినీతి కాడి నుంచి మొదలుపెడితే అనేక విషయాలను చెప్పింది. కానీ తండ్రి, అన్న గురించి చెప్పట్లేము. కేవలం హరీష్ రావు, సంతోష్ రావు గురించి చెప్పింది కానీ కేటీఆర్ లేదా కేసీఆర్ చుట్టూ జరిగిన అవినీతి గురించి మాట్లాడలేము. వాళ్ళని వెనకేసుకుని వచ్చే కార్యక్రమం, వాళ్ళపైన సింపతి చూపించే కార్యక్రమం చేస్తుంది. ఎవరిని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నారు? తెలంగాణ జాగృతి మా అందరిది. ఏనాడైనా మా బాగోగులు కనుక్కున్నారా? మేము కేసీఆర్ వెంటే ఉంటాం, మీ వెంట తీసుకెళ్తున్న కాంగ్రెస్ జాగృతి. మీడియాతో తెలంగాణ జాగృతి సీనియర్ నేతలు రాజీవ్ సాగర్ అని ఉంటాడు. ఒక విధంగా కవితకి చాలా దగ్గరి అనుచరుడు. తెలంగాణ జాగృతి స్థాపించినప్పటి నుంచి ఆయన ఆమె వెంటనే ఉండు. ఆయన ఇప్పుడు బయటకు వచ్చేసిండు. బయటకు వచ్చి నిన్న ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టారు. కొంతమంది జాగృతిలో కవితకి అత్యంత సన్నిహితంగా దగ్గరగా ఉండే నాయకులందరూ ప్రెస్ మీట్ పెట్టారు. మరి దీని వెనక కేటీఆర్ ఉండా, సంతోష్ రావా, హరీష్ రావా తెలియదు కానీ వాళ్ళతో మీటింగ్ పెట్టించారు. లేదు కవిత తీసుకుపోయిన జాగృతి అది జాగృతి కాదు, మాది అసలైన జాగృతి, మేము జాగృతి కోసం పనిచేసినాం, అది కాంగ్రెస్ జాగృతి అని విమర్శించారు. ఇదంతా ఎత్తుకు పై ఎత్తులు నడుతూనే ఉంటాయి. రైట్. నమస్తే తెలంగాణ. యూరియా మంటలు 2 రోజులుగా ఎదురు చూసిన యూరియా దొరకపోవడంతో కడుపు మండి బుధవారం మహబూబాద్ జిల్లా కేంద్రంలో గ్రోమోర్ ఎరువుల దుకాణంపై రాళ్లు రువి షాప్ ఎదుట మంట పెడుతున్న రైతులు. యూరియా మంటలు ఎట్లా ఉన్నాయి? యూరియా కొరతే లేదని ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు. నీకు ఓటేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నాం, రేవంత్ సారు మీకో దండం, మీకు ఓటేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నాం, మళ్ళోసారి వచ్చినాం అనుకో చెప్పుతో కొడతాం, మొత్తం నాశనం చేసి పారేసినాం, పంటకు గత్తర్ లేపినాం. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎన్నడూ ఎరువుల ఇబ్బంది లేకుండే, కాంగ్రెస్ వచ్చినాక యూరియా కోసం గోసపడుతున్నాం, ఏదో మార్పు అని ఓటేసినందుకు మాకు మంచిగా బుద్ధి చెప్పిండని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రైతట మానూక లక్ష్మణ్ ఆక్రోశం. యూరియా దొరకలేదన్న బాధతో ఆగ్రహం వెలిబుచ్చిన రైతు లక్ష్మణ్పై పోలీసులు కేసు పెట్టారు. ఇక సహజంగా ముఖ్యమంత్రి ఇక అధికార పార్టీని తిడితే వాళ్ళు కొంటారు, కేసు పెడతానే ఉంటారు. అయిపోయా, తిట్టొద్దు, మాట్లాడొద్దు, కానీ ఏదున్నా సమస్యని కడుపులో ఉంచుకోవాలని వాళ్ళు చెప్పేది. ఇక ముఖ్యమంత్రి గారు చెప్తుండ్రు, యూరియా కొరతే లేదు, లైన్లో నిలబడే ఓపిక లేకనే రైతులు ధర్నాలు. ఓసారి నిలబడి చూపిరాదు, లైన్లో నిలబడి చూపిస్తే పోయా. మీరు మీ కుటుంబ సభ్యులు లైన్లో నిలబడి ఆ ఓపిక ఏందో చూస్తే పోయా. ఎన్ని రోజులు నిలబడతారు ఓపిక అంటే? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు నిలబడతారు. రోజుల తరబడి ఇక లైన్లో నిలబడితే వాళ్ళ పొలాలు ఏంది, వాళ్ళ పనులు ఏంది, వాళ్ళ కథ ఏంది? అరే మీరు లైన్లో ఓపిక లేక రైతులు ధర్నాలు చేస్తారంటే మీరు తెచ్చే ఓపిక లేక మీరు రైతులపైన ఆక్రోశం ఎక్క కేంద్రం దగ్గర మాట్లాడి తెచ్చే దమ్ము, సత్తా, ధైర్యం లేక ఇక్కడ రైతుల మీద పడి మీరు ప్రజాపాలన, ఇంద్రమ్మ పాలన అని చెప్పి మీరు లైన్లో నిలబడే ఓపిక లేని వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, వారిని ఎవరో రోడ్డుపై కూర్చోబెడుతున్నారు, సినిమా టికెట్ల క్యూతో పోల్చిన రేవంతు అన్నదాతలను వాడు వీడు అంటూ ఆందోళన విమర్శ సంబోధిస్తున్నారు అని నమస్తే తెలంగాణ రాశారు. సరే ఆయన కొద్దిగా మాట్లాడితే ఎక్కువ రాదు నమస్తే తెలంగాణ, అది వేరే విషయం. కానీ లైన్లో నిలబడలేక ధర్నాలు చేస్తారనేది తప్పది. ఆ లైన్లో నిలబడే పరిస్థితి 10 సంవత్సరాల్లో లైన్లో నిలబడలేని పరిస్థితి ఇప్పుడు ఎందుకు వచ్చింది? అసలు లైన్ దాకా పోవాల్సిన పరిస్థితి ఎందుకు? ఓపిక తర్వాత అందించలేని పరిస్థితి ఎందుకు వస్తుంది? కేంద్రం యూరియా ఇవ్వట్లేదా? ఇవ్వకపోతే యుద్ధం చేయండి, పోరాటం చేయండి కేంద్రం పైన, ఢిల్లీ పోయి, తప్పే ఉంది? ఎక్కడో బీహార్లో ఎన్నికల ప్రచారం చేసేవాళ్ళు ఢిల్లీ పోయి మన రైతులకు రావాల్సిన యూరియా గురించి పోరాటం చేయండి. అది వదిలిపెట్టి లైన్లో నిలబడలేనోడు ధర్నా చేస్తాడు, ఎవడో తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెడతాడు. ఎవరో కూర్చోబెడితే కూర్చునేవాళ్ళు కాదు అన్నదాతలు, వాళ్ళకి సమస్య ఉంటేనే కూర్చుంటారు. కూర్చుంటోడు ఉంటే కూర్చోండవచ్చు, కానీ సమస్య అవుతుంది కదా. ఇది యూరియా కొరత లేదా ఆయన చెప్తున్నాడు.
అశోక్ నగర్ ఖాళీ అయిందట, నోటిఫికేషన్ లేక నైరీష్యం, నిరుద్యోగుల ఇంటి బాట, జాబ్ క్యాలెండర్ మోసం అని తెలిసి నిరాశతో యువత పల్లెబాట. అశోక్ నగర్ అని ఉంటుంది హైదరాబాద్లో, ఆర్టిస్ట్ క్రాస్ రోడ్. ఇది వాస్తవంగా ఒక ఎడ్యుకేషన్ హబ్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోచింగ్ సెంటర్లు ఎక్కువ ఉంటాయి అక్కడ, కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. ఏదైనా 1-2 నోటిఫికేషన్లు వచ్చి కలకల్లాడుతుంటుంది. కోచింగ్ ఇన్స్టిట్యూట్లు, అశోక్ నగరు, అక్కడ ఉన్న హాస్టల్స్, బిల్డింగ్లు, ఆ వ్యాపారాలు కలకల్లాడతాయి. బుక్ స్టాల్స్, మెటీరియల్ అమ్మేవాళ్ళు అంతా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు నోటిఫికేషన్ లేదా నిరుద్యోగులని నియామకాలను నిర్లక్ష్యం చేసిందనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీని ఎన్నుకుంటాం. కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ అన్నది గెలిచిన మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అన్నది. దానికి మంచిగా ప్లాన్ చేసుకొని కూర్చుండ్రు కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇక మాకు ఫుల్ ఉద్యోగాలు వస్తాయని. వచ్చి 22 నెలలు కావస్తుంది, ఒక నోటిఫికేషన్ లేదు, ఒక ఇది లేదు, మంచి లేదు, చెడు లేదు, పాత నోటిఫికేషన్లే ఇస్తాను. కేసీఆర్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్లకే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి 60,000 పోస్టులు ఇచ్చినామని రేవంత్ రెడ్డి చెప్పిండు. అయిపోయాయి, దులిపేశారు చేతులు. ఈ నైరీష్యంలో అశోక్ నగర్ ఖాళీ అయిపోయింది. బోసిపోతుందట అశోక్ నగర్ పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో తెలియదు, అసలు దాని గురించి మాట్లాడేటోళ్ళు లేరు. ఎప్పుడో ఒకసారి వస్తాయి అంటున్నారు, కానీ నమ్మకాలు పోయినాయి, విశ్వాసం పోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన నిరుద్యోగులకి. కేసీఆర్ ఏది చేసిండో వీళ్ళు అదే చేస్తారు. నియామకాలపైన దృష్టి లేదు వీళ్ళకి. ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ, వ్యాపారాలు, పెట్టుబడిదారులు వీళ్ళ చుట్టే తిరుగుతుంది తప్ప మన గురించి మాట్లాడలేదు. రాజకీయాలు వీళ్ళ 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 వీళ్ళపైనే ఉంది తప్ప నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ నియామకాల గురించి మాట్లాడలేదు అనేది స్పష్టంగా నిరుద్యోగులకు అర్థమైంది. రాజకీయ పార్టీలకి, పార్టీ నాయకులకి, మంత్రులకి, ముఖ్యమంత్రులకి నడపడానికి ప్రభుత్వం కావాలి, ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో కూర్చోవడానికి ప్రజల ఓట్లు కావాలి. కానీ అదే ప్రభుత్వ ఉద్యోగాలు నింపాలంటే చేతులు రావు, మనసు రాదు. మీకు ప్రభుత్వాలు కావాలి నడపడానికి, ప్రభుత్వాన్ని నడపడానికి కావాల్సిన ఓట్లు ప్రజలేయాలి. కానీ ఆ ప్రభుత్వంలో సేవ చేయాల్సిన ఉద్యోగుల నియామకం చేయరు. అంతా అవుట్ సోర్సింగు, కాంట్రాక్ట్ పద్ధతిలో పెట్టుకుంటారు టెంపరీగా. కానీ ప్రభుత్వం అయితే ఫుల్ పర్మనెంట్ ప్రభుత్వం ఉండాలి. 5 ఏళ్ల పాటు పుష్టిగా ఏది కావాలంటే అది చేసేటట్టు, ఎంత అంటే అది సంపాదించుకుంటట్టు ఉండాలి. కానీ ఉద్యోగాలు నింపే వాళ్ళకి కడుపు నొప్పి అవుతుంది. ఇది ఇప్పుడు జరుగుతుంది. అశోక్ నగర్ అయితే ఖాళీ అయిందట. చెత్తబండికి పైసలు లేవు, విరాళాలు ఇవ్వాలని జీపీ కార్యదర్శి ఫ్లెక్సీ ఏర్పాటు. పంచాయతీ మంత్రి సీతక్క ఇలాకాలో ఇది దుస్థితి. 1 ట్రిలియన్ ఎకానమీ అని రేవంత్ రెడ్డి చెప్పిండు, కానీ చెత్తబండి నడపడానికి పైసలు లేవు. వాస్తవంగా ఆ చెత్తబండికి డీజిల్ పోయాలంటే డీజిల్ సెక్రటరీలు జేబులోంచి పైసలు పెట్టి పోయాల్సి వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా, ఇది ఒక్క దగ్గర కాదు. ఆయన ఎవరో డేర్ చేసి పాపం జీపీ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిండు, పైసలు లేవని. ఈ ఫ్లెక్సీ కాస్ట్ ఎంతో తెలుసా? ఆయన పైన ఒక కేసు. ఆ ఫ్లెక్సీ పెట్టినందుకు ప్రభుత్వం ఏమైనా మేల్కొని ఓహో ఇంత తీవ్రంగా ఉందా సమస్య అని పరిష్కరిస్తుందా అంటే లేదు. ఇక అప్పుడు ఆ సెక్రటరీ ఎవరైతే ఉందో ఆయన కేసు బుక్ చేస్తారు, ఆయనకి మెమో ఇస్తారు, రకరకాల వేధింపులు ఉంటాయి. సమస్యను గుర్తించి సమస్య పరిష్కరించరు, సమస్య గురించి బయటికి చెప్పిన వాడిని వేధిస్తారు. ఇది జరిగింది ఇప్పుడు. అది మళ్ళీ ఎక్కడ ములుగు కాన్స్టిట్యున్సీలో అన్నాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఇలాకాలో. రైట్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.